Good morning, everyone. Good morning, bro. Yeah, good So, morning. we are continuing the yesterday session. సో ఎస్టర్డే మనం వచ్చేసి డేటా అంటే ఏంటి, సో డేటా ఎలా జనరేట్ అవుతుంది, ఎంత డేటా పర్ డే మనం జనరేట్ చేస్తున్నాం, 2024 ఎంత, 2025 టార్గెట్ ఎంత ఏంటి అనేసి మనం ఎస్టర్డే చూసాం. ఓకే, సో అలానే ఇప్పుడు మనం ఏంటిదంటే వాట్ ఆర్ ద 5 V's ఆఫ్ బిగ్ డేటా కూడా చూసాం. సో లైక్ వాల్యూమ్, వెలాసిటీ, వెరైటీ, వెరాసిటీ అండ్ ఆల్సో వాల్యూ. సో అసలు ఈ వాల్యూమ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, వెరైటీ అంటే ఏంటి, వెరాసిటీ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి అనేది కూడా మనం స్టడీ సెక్షన్లో కంప్లీట్గా చూసాం కాబట్టి సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సో యాజ్ పర్ నాస్కామ్, నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇది ఇండియన్ ఆర్గనైజేషన్ అండ్ ఎన్జిఓ అనమాట. సో మన ఇండియాలో ఉన్న ప్రతి ఐటీ కంపెనీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఎలా ఉండాలి ఒక ఐటీ కంపెనీ, వాటికి సంబంధించిన ఎవ్రీథింగ్ అనేది నాస్కామే ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్రాస్ ద గ్లోబ్ 2018 ప్రకారం సో 20 crore ఈమెయిల్స్ అనేది మనం పర్ మినిట్కి సెండ్ చేస్తాం. అండ్ ఆల్సో 72 hours ఆఫ్ ఫుటేజ్ కూడా మనము అప్లోడ్ చేస్తున్నాం. ఎక్కడ అంటే యూట్యూబ్లో. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి తెలుసుకోవడం వల్ల అనేసి మనకు ఒక ఎస్ ఓకే. సో ఎందుకు ఈ 20 crore మెయిల్స్ వల్ల యూజ్ ఏంటి అనేసి మనం చూద్దాం ఇప్పుడు. సో యాక్చువల్గా ఈ 20 crore మెయిల్స్ పర్ మినిట్కి అనేది మనం అక్రాస్ ద గ్లోబ్. సో ఏంటి జీమెయిల్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, జీమెయిల్ ఆర్ యాహూ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో ఈ మెయిల్స్ అనేవి సెండ్ అవుతుంది. బట్ ఎక్కడి నుంచి ఎక్కడికి సెండ్ అవుతున్నాయి అంటే ఒక ఆర్గనైజేషన్, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో అవర్ ఇన్బాక్స్. ఓకే, అవర్ ఇన్బాక్స్. సో మధ్యలో వచ్చేసి ఒక మీడియేటర్ ఉన్నాడు. సో జీమెయిల్ అనుకుందాం మీడియేటర్. ఓకే, ఈ ఆర్గనైజేషన్ నుంచి జీమెయిల్కి వెళ్ళి జీమెయిల్ నుంచి మన ఇన్బాక్స్కి వస్తుంది. బట్ దే వోంట్ రీడ్ దట్. మనకి ఏంటిదంటే మీ మెసేజెస్ అన్ని హైలీ కాన్ఫిడెన్షియల్, వీ వోంట్ రీడ్ ఎవ్రీథింగ్ అది ఇదని చెప్తారు. కానీ బట్ యాక్చువల్ థింగ్ ఏంటంటే ఇక్కడ దీని బ్యాక్ ఎండ్ వచ్చేసి గూగుల్ వర్క్ చేస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు 20 crore మెయిల్స్లో మనకి థ్రెట్ మెయిల్స్ ఉండొచ్చు, లైక్ మాల్వేర్ కానీ లేదంటే వైరస్కి సంబంధించిన మెయిల్స్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉండొచ్చు. అది ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు ఆ కంటెంట్ అనేది. నీకు తెలియదు, నాకు తెలియదు. బట్ దీనిపైన అనాలిసిస్ చేయాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళే అనాలిసిస్ చేయాలి. లేకపోతే ఇంకా మన ఇన్బాక్స్కి ఏదైనా ఒక మెయిల్ వచ్చిందని ఆ మెయిల్ మనం క్లిక్ చేయగానే మనకి తెలియకుండా మన సిస్టమ్ హ్యాక్ అవ్వచ్చు, లేదా మన అకౌంట్స్ అన్ని బ్లాక్ అవ్వచ్చు. అలానే ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇన్బాక్స్కే కాకుండా ఇంకొక ఆర్గనైజేషన్ కూడా వెళ్ళొచ్చు. సో ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉంది, సో వాళ్ళు కూడా కంప్లీట్గా మెయిల్ ద్వారానే ఆపరేషన్స్ చేస్తున్నారు అనుకున్నారు. ఈ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందని. సో ఇక్కడ ఒక హ్యాకర్ మెయిల్ వచ్చిందంటే ఏమవుతుంది, ఈ స్టార్ట్అప్ కంపెనీ సో వాళ్ళు ఒక 10 CR తోటి వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసి ఉండొచ్చు. వెంటనే వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఈ మెయిల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళ కంపెనీ మొత్తం హ్యాక్ అయిపోయి దీన్ని రిలీజ్ చేయాలంటే మీరు సమ్ అమౌంట్ 2 CR ఎంతో కొంత రిలీజ్ చేస్తేనే మేము చేయగలుగుతాం అది ఇది అని చెప్పనేసి వాళ్ళు అడిగారు అనుకోండి, అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంతకుముందు జీమెయిల్ అనేది ఏం చేసేది అంటే ఒక్కొక్క మెయిల్ని స్టడీ చేసి తర్వాత మన ఇన్బాక్స్కి వచ్చేది. సో అది ప్రీవియస్. బట్ ఇప్పుడు ఏంటిదంటే దీని బ్యాక్ ఎండ్ వచ్చేసి కంప్లీట్గా ఎంఎల్ అనేది యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఏఐ. సో ఈ ఎంఎల్ మోడల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో ఆల్మోస్ట్ పర్ మినిట్లో 20 crore మెయిల్స్ సెండ్ అయితే అది సెకండ్స్లోనే ఈ మెయిల్స్ అన్నిటిని అనలైజ్ చేసి ఏ మెయిల్ స్పామా లేకపోతే హ్యామా అనేసి. హ్యామ్ అంటే కనుక గుడ్ కంటెంట్, సో గుడ్ మెయిల్. అండ్ దెన్ స్పామ్ అయితే కనుక సో బ్యాడ్ మెయిల్. అగైన్ స్పామ్లో కూడా మళ్ళీ 2 మెయిల్స్ ఉంటాయి. ఒకటి ఏంటిదంటే ఏదైనా న్యూ ఆర్గనైజేషన్ వచ్చిన మెయిల్ అనేది కంప్లీట్గా స్పామ్కి మూవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటిదంటే ఇది ఫస్ట్ టైప్ అనమాట. దీన్ని మనం స్పామ్ నుంచి హ్యామ్లేకి అంటే ఇన్బాక్స్ కూడా మూవ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఇన్ కేస్ ఎనీ థ్రెట్కి రిలేటెడ్ మెయిల్స్ ఉంటాయి ఇంకా అవి కంప్లీట్గా డిసప్పియర్ అయిపోతాయి, అంటే మనకు అసలు కనిపించవు. ఇక్కడే జీమెయిలే మనల్ని ఆ మెయిల్ అనేది ఏం చేస్తుందంటే కంప్లీట్గా బ్లాక్ చేసేస్తారు. అది ఎలా బ్లాక్ చేస్తుంది అంటే బికాస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. సో ఈ మెషిన్ లెర్నింగ్ అనేది ఈ ఈమెయిల్స్ పైన వర్క్ చేయాలి. అదే మనం హ్యూమన్స్ హెల్ప్ తీసుకున్నాం అనుకోండి, మనకి మినిట్కి 20 crores అనుకోండి మెయిల్స్ వస్తున్నది. మనం 1 minute లోపల 20 crore మెయిల్స్ని స్టడీ చేయాలి అంటే ఎంతమంది పీపుల్ కావాలి? ఒక పర్సన్ వచ్చేసి 1 minute లోపల ఒక మెయిల్ మాత్రమే చెక్ చేయగలడైతే అప్పుడు 20 crore మెయిల్స్ చెక్ చేయడానికి 20 crore పీపుల్ కావాలి.
అంటే జీమెయిల్లో ఎంతమంది ఎంప్లాయీస్ కావాలంటే 20 crore పీపుల్ కావాలి. ఈ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో దీనివల్ల ఏంటిదంటే కంపెనీకి హ్యూజ్ లాసెస్, బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ ఆల్సో మోర్ సాలరీస్ అండ్ లెస్ ఇన్కమ్. సో ఇలా అన్నమాట. దీని ప్రాబ్లం ఓవర్కమ్ చేయడం కోసమే ఈ ఎంఎల్ యూజ్ చేస్తారు. ఈ ఎంఎల్ని ఎలా యూజ్ చేశారు, సో దాన్ని ఎలా డెవలప్ చేస్తారు ఏంటి అంటే ఇక్కడ చూద్దాం. దాని అప్లికేషన్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్. మనకి మెయిల్ డేటా ఉందనుకుంటాం, ఈమెయిల్ డేటా. ఈ ఈమెయిల్లో ఏముంటుంది మనకి డేటా? కంప్లీట్గా మనకు టెక్స్ట్ డేటా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి యుఆర్ఎల్స్ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇమోజీస్ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముంటాయి, సో ఒకవేళ ఉంటే ఇమేజ్ ఫార్మాట్ ఉంటుంది. ఫార్మాట్ అంటే లైక్ ప్రసాద్.jpg అనో ఇలా ఉంటుంది, నేమ్ ఉంటుంది. ఓకే, అలాగే వీడియో ఉన్నా కూడా .mp4 అనో, ఆడియో ఉంటే .mp3 అనో, సో లేదంటే ఏవిఐ ఫైల్ ఏదో ఒక ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. కంప్లీట్ గా టెక్స్ట్ ఫార్మాట్ లోనే ఉంటుంది. ఇప్పుడు మనం దీనిపైన ఎంఎల్ మోడల్ ని బిల్డ్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ ఈమెయిల్ డేటాని తీసుకొని మనం, సో హలో హలో, ఎస్ సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ సమ్. ఓకే, సో మనం ప్రీ ప్రాసెసింగ్ చేయాలి. ప్రీ ప్రాసెసింగ్ అప్పుడు ఏం చేస్తామంటే అన్ఇంపార్టెంట్ డేటా, సో అన్ఇంపార్టెంట్ సో డేటాని మనం సో రిమూవ్ చేస్తాం అన్నమాట. అసలు అన్ఇంపార్టెంట్ డేటా అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి. మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ తెలుసు అనుకోండి, ఇందులో మనకి వచ్చేసి ఏముంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రొనౌన్స్ ఉంటాయి, ప్రాపర్ నౌన్స్ ఉంటాయి. ఓకే, అలానే మనకి వర్బ్స్ ఉంటాయి, అడ్వర్బ్స్ ఉంటాయి, అండ్ ఆల్సో వొకాబులరీ ఉంటుంది. సో వొకాబులరీ ఉంటుంది. ఓకే, అలానే మనకి ఆ, ఇంకా ఏంటంటే సో కంజంక్షన్ కానీ, సో ఇలా డిస్జంక్షన్స్, ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆర్టికల్స్కి వచ్చేసరికి ఏ అండ్ ది అనమాట. సో ఈ టర్మ్స్ ఉంటాయి. వర్బ్స్లో వచ్చేసి వాజ్, వారు, సో వర్, ఆర్, ఈజ్, దే, దెమ్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్. ఓకే, యాక్చువల్లీ సో ఇక్కడ ప్రొనౌన్స్ లేక వస్తాయి. సో దే, దెమ్, హీ, హిమ్, ఇలాంటి వర్డ్స్ అన్నమాట. ఒకాబులరీకి వచ్చేసరికి రన్నింగ్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ లైక్ జాగింగ్, సో అలానే స్విమ్మింగ్, సో ఇలాంటి వర్డ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మన మెయిన్ మోటో ఏంటి, ఇంపార్టెంట్ అండ్ డేటాను మాత్రమే కలెక్ట్ చేయాలి. అప్పుడు ఈ అన్ఇంపార్టెంట్ డేటా ఏదవుతుంది అంటే ఏ అండ్ ది, సో ప్రొనౌన్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్క్లమేటరీ సైన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్, వర్బ్స్, ఇవన్నీ అన్ఇంపార్టెంట్ డేటా. ఎందుకంటే ఇవి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిపోతాయి. దీని కౌంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం దీనికి టిఎఫ్, ఐడిఎఫ్ అని చెప్పని ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తామంటే టర్మ్ ఫ్రీక్వెన్సీ, ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ. దీని యొక్క కౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి వాటిని మనం ఏం చేస్తామంటే డేటా నుంచి రిమూవ్ చేస్తాం. సో డేటాను ఫిల్టర్ చేస్తాం అనమాట. అదే అన్ఇంపార్టెంట్ కాదు. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్వర్బ్స్ లో కొన్ని అడ్వర్బ్స్ ఉంటాయి, వాటిని మనము ఉంచుతాము. అలానే కొన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత వొకాబులరీలో మనకి రూట్ వర్డ్స్ మాత్రం ఐడెంటిఫై చేస్తాం. సో రూట్ వర్డ్స్ అంటే ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్ తీసుకున్నారు అనుకోండి. రన్ నుంచి ఎన్ని టైప్ ఆఫ్ వర్డ్స్ క్రియేట్ చేయొచ్చు అంటే రన్నర్, సో రన్నర్ అప్, రన్నింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే రన్ అనేది రూట్ వర్డ్. ఇలాంటి వర్డ్స్ ఏమైనా ఉన్నా దానికి మనం రూట్ వర్డ్స్ ఐడెంటిఫై చేయడం. సిమిలర్లీ ఈగో తీసుకున్నారు అనుకోండి, ఈగోకి చాలా రూట్ వర్డ్స్ ఉంటాయి. ఈగో, ఈగోయిస్ట్, ఈగోటిస్ట్, ఈగో మేనియాకల్, సో ఈగో మేనియాక్, సో ఈగో సెంట్రిక్. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్, వాటన్నిటిని మనం ఫిల్టర్ చేసి ఒక సెట్ ఆఫ్ అర్రేని క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇలా అర్రేని క్రియేట్ చేసినప్పుడు ఈ అర్రేలో మనకి ఏముంటాయంటే వర్డ్స్ ఉంటాయి, రకరకాల వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్స్ అన్నిటిని మనం ఏం చేస్తామంటే సో మొత్తం కంప్లీట్ గా న్యూమరికల్ గా కన్వర్ట్ చేసుకుంటాం. ఇంకొక అర్రే క్రియేట్ చేస్తాం. ఇందులో వచ్చేసి బైనరీ నెంబర్స్ ఉంటాయి, లైక్ 0 పాయింట్ సంథింగ్ ఫ్లోటింగ్ వాల్యూస్ ఉన్నా కూడా మళ్ళీ మనం వాటిని మెషిన్ లెర్నింగ్ లో సో బైనరీలకు కన్వర్ట్ చేసుకొని దాని మీదనే వర్కౌట్ చేస్తాం. ఇలా న్యూమరికల్ గా కన్వర్ట్ చేసిన దానిపైన మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంఎల్ ఆల్గారిథమ్స్ యూజ్ చేస్తాం. ఈ ఎంఎల్ ఆల్గారిథమ్స్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఇంకొకటి, మనం ఏదైతే ఈమెయిల్ డేటా తీసుకున్నామో ఈ ఈమెయిల్ డేటాని ఆల్రెడీ మనం ఇందులో 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఒకటి వచ్చేసి స్టాటిక్ డేటా అంటాం, దానికి హిస్టారికల్ డేటా అని కూడా అంటాం. అంటే ఏంటి అంటే ఇక్కడ ఏ ఈమెయిల్ అయినా ఉందనుకోండి, ఈ ఈమెయిల్ సో వెదర్ ఇట్ ఈస్ ఎ స్పామ్ హ్యామ్ అనేది కూడా మనం దాని గురించి స్టడీ చేసి ఉండాలి. అలా అయితేనే మన మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ఫస్ట్ మన మెషిన్ లెర్నింగ్ మోడల్కి ఒక గైడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఎలాగైతే మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నారో ఇన్ ద సేమ్ వే అలాగనే మనం కూడా ఒక మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథంకి ముందు ఈ డేటా గురించి దానికి నాలెడ్జ్ ఇవ్వాలి. అంటే ఏంటి, నువ్వు ఇప్పుడు ఇక్కడ మెయిల్ 1 ఉంది అనుకో, దీంట్లో సంథింగ్ టెక్స్ట్ డేటా ఉంది. ఈ టెక్స్ట్ డేటాని ఇక్కడ ఏదైనా ఒక రోలో నువ్వు న్యూమరికల్ వాల్యూస్తో రిప్రజెంట్ చేస్తున్నావు. దానికి అగైనెస్ట్ గా 1 0 అని చెప్పి మెన్షన్ చేస్తాం. 1 అంటే ఇంకా స్పామ్ అనేసి, 0 అంటే ఇంకా హ్యామ్ అనేసి. ఓకే, ఇలా మెన్షన్ చేసినప్పుడు
ఓకే, అప్పుడు మెషిన్ లెర్నింగ్కి మనం ఈ డేటా ఇచ్చామనుకోండి ఆల్గరిథంకి, అది ఏం చేస్తుందంటే ఈ న్యూమరికల్ వాల్యూస్ పైన వర్క్ చేసి, ఓకే ఇలాంటి న్యూమరికల్ వాల్యూస్ ఉంటే దాని డేటా వచ్చేసి జీరోనో లేకపోతే వన్నో ఉందా అని చెప్పనేసి అది అనలైజ్ చేస్తుంది. అంటే ఇది క్వశ్చన్ లాగా, ఇది ఆన్సర్ లాగా. అలా మొత్తం మనము 1000 మెయిల్స్ ఇస్తే 1000 మెయిల్స్ పైన అది అండర్స్టాండ్ చేసుకుంటుంది. వన్స్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత 1001th మెయిల్ నేను టెస్ట్గా ఇచ్చినప్పుడు మెషిన్ అనేది ఏం చేస్తుందంటే, ఓకే ఇక్కడ మనకి టెక్స్ట్ డేటా ఉంది, దీని ముందు న్యూమరికల్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఈ న్యూమరికల్ వాల్యూస్ని ఈ కంప్లీట్ 1000 వాల్యూస్లో ఏ దానికి ఎక్కువ మ్యాచ్ అవుతున్నాయి అనేది చెక్ చేసుకొని ఎగైనెస్ట్గా అది స్పామా హ్యామా అని చెప్పని మనకి మెషిన్ అవుట్పుట్ ఇస్తుంది. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మెషిన్ అవుట్పుట్ ఇస్తారు. అంటే ఏంటి అంటే మనం ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఎగ్జామ్కి టెక్స్ట్ బుక్ తీసుకొని ప్రిపేర్ అవుతాం. సో సమ్ టెక్స్ట్ బుక్ తీసుకొని ఇందులో మనకి ఏముంటాయి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏంటి మనం అంటే ఫాలో అయ్యేది క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్యాటర్న్స్ ఫాలో అయ్యి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఏమి ఇస్తారు, క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు మనం ఈ ప్రీవియస్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాస్తాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మన మెషిన్ లెర్నింగ్ అనే ఆల్గరిథం అనేది ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైతే ఈమెయిల్ డేటా మెన్షన్ చేశామో ఆ ఈమెయిల్ డేటా పైన స్టడీ చేసిన తర్వాత ఇక్కడ కొత్తగా వచ్చిన క్వశ్చన్స్కి అది ఆన్సర్స్ ఇస్తుంది ఇన్ ద సేమ్ వే. అలానే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే హ్యామా లేకపోతే స్పామా అని ఐడెంటిఫై చేస్తుంది. విత్ ఇన్ సెకండ్స్ లోపల లెస్ నెంబర్ ఆఫ్ టైంలో సమ్ క్రోడ్స్ ఆఫ్ మెయిల్స్ అనేది అనలైజ్ చేసి అవుట్పుట్ అనేది అది తీసుకొని వస్తుంది. ఇన్ కేస్ అది స్పామ్ అయితే స్పామ్లో అగైన్ మరీ సో హార్మ్ఫుల్ కంటెంట్ అయితే ఇట్ కెన్ డిసపియర్ ఇట్, అంటే మన ఇన్బాక్స్ కూడా రానికోకుండా అక్కడే బ్లాక్ చేసేస్తుంది. లేదు అంటే ఇంకా మన స్పామ్ బాక్స్లోకి వెళ్తుంది. సో అక్కడ మనకు స్పామ్ బాక్స్ నుంచి మన హ్యామ్ బాక్స్ కూడా మూవ్ చేసుకోవచ్చు. అంటే న్యూ మెయిల్ అయితే న్యూ ఆర్గనైజేషన్ నుంచి సమ్ టైమ్స్ మన ఇండియన్ గవర్నమెంట్స్ నుంచి కూడా మనకు వచ్చే మెయిల్స్ కూడా ఇట్లనే ఉంటాయి, స్పామ్ లేకి వెళ్తుంటాయి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏమని అంటే, ప్లీజ్ చెక్ వన్స్ బిఫోర్ లైక్ అంటే మాకు ముందుగా అంటే మీకు మెయిల్ రాలేదని చెప్పి మాకు ఇన్ఫార్మ్ చేయడం కన్నా ముందు మీరు ఒకసారి స్పామ్లో కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా ఎవరైనా రిజిస్టర్ అయితే మా వెబ్సైట్లో వాళ్ళకి ఇన్పుట్ అనేది స్పామ్లోకి కూడా వెళ్తుంది అన్నట్టుగా కూడా మనకు సమ్ టైమ్స్ దే ఆర్ గోయింగ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ గైడెన్స్ అండ్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్ ద ఇన్పుట్ మెయిల్స్ ఆర్ టెక్స్ట్ మెసేజెస్ ఆల్సో. ఓకే, ఇలాంటి జరగకోకుండా మనం ఓవర్కమ్ చేయడానికి కూడా మనం ఈ ఏఐ ద్వారానే మనం చేయొచ్చు అనమాట. అలానే 72 hours ఆఫ్ ఫుటేజ్ అప్లోడ్ టు ద యూట్యూబ్. సో ఇప్పుడు మనీటికి 72 hours. సో మనం 1 minute ఎంత వీడియో చూడగలుగుతాం అంటే 1 minute వీడియోనే చూడగలుగుతాం. బట్ రిమైనింగ్ 72 hours వీడియోస్ని ఎవరు చూడగలుగుతారంటే ఎవరు చూడరు. ఓకే, చూడలేరు కూడా. సో 72 hours మల్టిప్లైడ్ బై 60 ఇది ఈక్వల్స్ టు మినిట్స్ లేక్ కన్వర్ట్ అవుతాం, మినిట్స్ లేక్. ఓకే, సో ఇన్ని మినిట్స్ 1 minute లో నువ్వు స్టడీ చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? నో, నాట్ పాసిబుల్. ఎందుకు స్టడీ చేయాల్సిన అవసరం ఏంటంటే, మీరు ఎప్పుడైనా యూట్యూబ్లోకి ఒక వీడియో అప్లోడ్ చేయండి, అప్పుడు మీకు ఏం అడుగుతుందంటే, సో ఫస్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ జరుగుతుంది యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసిన వీడియో పైన కంప్లీట్గా. అంటే ఇది మీరు ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కదా, ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం, ఇది నేను అప్లోడ్ చేశాను అనుకో, వాడు మొత్తం కంప్లీట్గా 1 hour ఉంటే 1 hour వీడియోని జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లోనే వాళ్ళు కంప్లీట్గా ప్రాసెస్ చేసి ఎనీ అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నా కానీ, వల్గర్ కంటెంట్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా థ్రెట్కి సంబంధించిన కంటెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా రిమూవ్ చేయమని చెప్పనేసి మనకి మెయిల్ కానీ మెసేజ్ కానీ, లేదంటే ఇంకా అప్లోడ్ నాట్ పాసిబుల్ అన్నట్టుగా ఏదో ఒకటి మెసేజ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు అంటే మన ఇండియాలో చాలా వరకు చిన్న పిల్లలు కూడా ఇప్పుడు యూట్యూబ్ కూడా వాచ్ చేస్తున్నారు. సో ఎనీ అన్ఇంపార్టెంట్ కంటెంట్ లైక్ ఫోన్ కంటెంట్ కానీ, లేకపోతే అడల్టరీ కంటెంట్ కానీ, ఏదైనా సరే, అలానే లేదంటే సమ్ హార్మ్ఫుల్ థింగ్స్ అనో, లేకపోతే సెన్సిటివ్ కంటెంట్ కానీ, లైక్ ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెరాస్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, అలానే ఏదన్నా అప్లోడ్ చేస్తుంటే కనుక వాటన్నిటిని బ్లాక్ చేయాలి. అలానే టెర్రరిస్ట్కి సంబంధించిన అటాక్స్కి సంబంధించినవి కానీ ఏవైనా కానీ, సో ఇలాంటివి ఏవైనా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా, సో ఫస్ట్ అది ఇన్ఫర్మేషన్ అనేది బ్లాక్ చేయడానికే ట్రై చేస్తారు. దీని మీద కూడా స్టడీ చేయాలి మనం 72 hours ఆఫ్ ఫుటేజ్ మీద కూడా. సో అందుకు ఇక్కడ కూడా మనకి యూట్యూబ్లో సో బోత్ ఏఐ మీదనే వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో 2,77,000 ట్వీట్స్ కూడా మనం ఎవ్రీ మినిట్ చూస్తున్నాం. అండ్ 2,16,000 ఇన్స్టాగ్రామ్ పోస్ట్ యాజ్ పర్ 2023కి 2025 అప్డేట్స్ అయితే లేదు నాస్కామ్లో. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ ఉబర్, ఓలో. తర్వాత ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది సార్, ఉబర్, యోలో, ఇది ఇంకొక కైండ్ ఆఫ్ మన ప్రాజెక్ట్. ఇప్పుడు మనకు ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఉన్నాయి లైక్ ఓలా, తర్వాత ఉబర్ అండ్ నెక్స్ట్ ర్యాపిడో, ఇవి ఉన్నాయన్నమాట. సో వీటి వల్ల ఏంటి సార్ మనకి అడ్వాంటేజ్, దీని డేటాని తీసుకొని, డేటా అంటే ఏంటి, సో ఓలా యాప్ ఓపెన్ చేస్తాము, రైడ్ బుక్ చేస్తాం. సో రైడ్ సో రైడ్ బుక్ చేస్తాం.
సో ఈ రైడ్ బుక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళ డేటాబేస్లో రైడ్ బుక్ చేసినట్టుగా రికార్డ్ అవుతుంది. ఎగైనెస్ట్గా వచ్చేసి రైడర్, సో హూ ఇస్ దట్ రైడర్ అంటే డ్రైవర్ ఎవరు అనేసి అక్కడ కూడా రిజిస్టర్ అవుతుంది. అండ్ ఈ రైడ్ బుక్ చేసిన పర్సన్ ఏరియా ఫ్రమ్ A1 to A2, సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఇది టైమింగ్ ఏంటి, పీక్ టైమా లేకపోతే కనుక నార్మల్ టైం, అండ్ డ్రైవర్ ఛార్జెస్ ఎంత ఎంత మనం పెట్టాము, సో డ్రైవర్ యాక్సెప్ట్ చేశాడా లేదా. ఓకే, యాక్సెప్ట్ చేసిన తర్వాత రైడ్ అనేది వెళ్తూ ఉంది, ఇది ఎంత టైం పట్టింది రైడ్ అనేది, దానిపైన కూడా మనం స్టడీ చేయొచ్చు. అంటే ఏంటిదంటే ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ పైన వర్క్ చేయొచ్చు అంటే రైడ్ మ్యాచింగ్ అండ్ రైడ్ ఆప్టిమైజేషన్. సో రైడ్ ఆప్టిమైజేషన్, అలానే మనం డైనమిక్ ప్రైజింగ్. సో ఎందుకంటే ఇదంతా బిజినెస్, ఎవరికి బిజినెస్, ఓలా ఉబర్ వాడికి. సో డైనమిక్ ప్రైజింగ్, సో ఒక్కోసారి మనము సర్జ్ ప్రైస్ అని కూడా అనొచ్చు దీన్ని. సో మనకి పీక్ టైంలో ఒక్కోసారి ప్రైసింగ్ కూడా వాడు మెన్షన్ చేస్తాడు, డైనమిక్ ప్రైసింగ్, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉంది, లేదంటే హెవీగా రెయిన్ ఉంది, అండ్ ఆల్సో హెవీ ట్రాఫిక్ కూడా ఉంది, స్ట్రక్ అయిపోయింది, ఆల్మోస్ట్ 50 minutes పట్టాల్సింది 2 hours టైం పట్టచ్చు, లేదా 30 minutes పట్టాల్సిన రైడ్ ఆల్మోస్ట్ 1.5 hour పట్టచ్చు. సో ఎక్స్ట్రా ఛార్జెస్ అప్లికబుల్ అని చెప్పనేసి డైనమిక్ ప్రైసింగ్ అని కూడా వాడు మెన్షన్ చేస్తాడు. అలానే మనం వచ్చేసి ఫ్రాడ్ డిటెక్షన్ అని. సో ఈ ఓలా ఉబర్ వీళ్ళు కూడా ఏవైతే యాప్స్ ఉన్నాయో వీళ్ళకి కూడా ఫ్రాడ్ డిటెక్షన్ థ్రెట్ ఉంటుంది, అది కూడా ఓవర్కమ్ చేయాలి. అండ్ ఆల్సో డిమాండ్ ఫోర్కాస్టింగ్. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్, సో వీటన్నిటికీ అనమాట. సో వీటన్నిటిపైన మనం వర్క్ చేస్తాం. సో రైడ్ మ్యాచింగ్ కానీ, రైడ్ ఆప్టిమైజేషన్ కానీ, డైనమిక్ ప్రైజింగ్ కానీ, ఫ్రాడ్ డిటెక్షన్ కానీ, డిమాండ్ ఫోర్కాస్టింగ్ కానీ, అలానే నెక్స్ట్ వచ్చేసి డెలివరీ టైం, లేకపోతే రైడ్ టైం ఎస్టిమేషన్. సో రైడ్ టైం, సో ఎస్టిమేషన్ కానీ ప్రతిదీ అనమాట. రైట్ టైం ఎస్టిమేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ అ బిజినెస్. అంటే ఇక్కడ ఏ ఆర్గనైజేషన్ అయినా ఎలా ఆలోచిస్తుంది అంటే తక్కువ టైంలో తొందరగా డెలివరీ చేసి ఎక్కువ లాభాన్ని పొందాలని చూస్తుంది, మోర్ నెంబర్ ఆఫ్ పర్ డే. ఎందుకు అంటే ఇంకోటి దీంట్లో చర్న్ కూడా ఉంటుంది, చర్న్ ప్రిడిక్షన్ అనేసి. ఇంకోటి ఏంటంటే ఇంకా సో చర్న్ ప్రిడిక్షన్ అండ్ కస్టమర్ రిటెన్షన్. అంటే ఏంటిదంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం, బట్ ఓలా వాడు డైనమిక్ ప్రైసింగ్ ఎక్కువ చేస్తున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఓలా యూజ్ చేస్తున్న యూజర్స్ అందరూ ఉబర్కి షిఫ్ట్ అయిపోతారు. దాన్ని మనం షిఫ్ట్ అయ్యే పర్సన్స్ని చర్న్ ప్రిడిక్షన్ అంటే. అండ్ దెన్ కస్టమర్ రిటెన్షన్, అంటే మనతో పాటు ఎంతమంది మన కంపెనీకి తగ్గట్టుగా ఉన్నారు వాళ్ళని మనం పక్కకు పోనీకోకుండా వాళ్ళ కోసం మనం ఎలాంటి ఆఫర్స్ ఇవ్వాలి, ఇది కూడా మనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేయాలి. వీటన్నిటికీ కంప్లీట్గా అనలిటిక్స్ అనేది వర్క్ చేస్తారు, డేటా సైన్స్ అనలిటిక్స్ వర్క్ చేస్తారు. రైట్ టైమింగ్ కానీ, సో టైం టు టైం ఎస్టిమేషన్ కానీ, సో ఎవ్రీథింగ్ అనమాట. సో ఇలా అనమాట. సో ఇలాంటి అప్లికేషన్స్లో మనం ఇది కూడా యూజ్ చేస్తాం. అలానే ఇంకోటి మనకి సేమ్ ఇలాంటి కైండ్లోనే ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా ఉన్నాయి. సో ఫుడ్ డెలివరీ, సో ఇందులో వచ్చేసి మనకు జొమాటో, స్విగ్గీ, వీళ్ళందరూ ఇప్పుడు డేటా సైన్స్ పైన అంటే ఏ మీదనే వర్క్ చేస్తున్నాడు. సో ఏంటిదంటే పర్సనల్ రికమెండేషన్, ఇక్కడ వచ్చేసి ఏంటిదంటే ఇంకోటి సో పర్సనలైజ్డ్ రికమెండేషన్ అంటే ఏంటిదంటే సో ప్రత్యేకంగా ఒక్కొక్కరికి రికమెండ్ చేయడం కానీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డెలివరీ టైం, సో ఎస్టిమేషన్, డిటిఈ అంటాం దాన్ని, డెలివరీ టైం ఎస్టిమేషన్ అని. సో స్మార్ట్ ఆర్డర్ అసైన్మెంట్, సో అసైన్మెంట్ అంటే ఏంటిదంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ రకరకాల హోటల్స్. మనం ఓలా, ఉబర్, ర్యాపిడో అయితే కనుక కేవలం ఆ ఆర్గనైజేషన్స్ మాత్రమే. అక్కడ ఎవరు ఉంటారు సర్వీస్ ప్రొవైడర్స్ అంటే డ్రైవర్స్ ఉంటారు. ఓకే, అది మన రైడ్ అండ్ బేస్ చేసుకుని ఎవడైనా యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ అట్లా కాదు. సో జొమాటో, స్విగ్గీ, ఇక్కడ వచ్చేసి రకరకాల హోటల్స్ ఉంటాయి, వాళ్ళ లిస్ట్ కూడా ఉంటుంది అనమాట. బట్ ఈ హోటల్స్ సంబంధించిన మెనూ కూడా ఉంటుంది. ఈ మెనూలో ఎవ్రీడే అప్డేషన్స్ కూడా ఉంటాయి. అంటే అప్డేషన్స్ అంటే లైక్ టుడే స్పెషల్ కానీ, సో మేము ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అనేసి వీడు ఈరోజు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే దాన్నే స్మార్ట్ ఆర్డర్ అసైన్మెంట్ అంటే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఏదైనా ఆర్డర్ పెట్టి తిందాము అనుకుంటున్నాను, అప్పుడు నాకు ఏది నచ్చుతుందో నాకే తెలియదు. ఎందుకు అంటే నేను సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క హోటల్ వాళ్ళ యొక్క మెనూలో సో టుడే స్పెషల్ గురించి వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తుంటారు. ఇలా అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు మనం దాన్ని అట్రాక్ట్ అయ్యి ఆర్డర్ చేసేలాగా ఉంటుంది, దాన్నే స్మార్ట్ ఆర్డర్ అసైన్మెంట్ అంటే. అలానే నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ డిస్కౌంట్స్. అంటే ఏంటి డైనమిక్ డిస్కౌంట్స్? సో హియర్ ఎక్కువగా మన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా డిస్కౌంట్తో పాటు అసలు ఒకసారి యూజ్ చేసి వదిలేసిన వాళ్ళకి కూడా మనం కన్సిడర్ చేసి వాళ్ళని కూడా మనం డిస్కౌంటింగ్ అండ్ ఆల్సో ప్రైసింగ్ కూడా మనం చేసేలాగా ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ కూడా చర్ణ ప్రిడిక్షన్ వస్తుంది, ఎందుకంటే స్విగ్గీలో ఆర్డర్ పెట్టిన వాడు జొమాటోకి కూడా వెళ్ళొచ్చు. సో అండ్ ఆల్సో సేమ్ కస్టమర్ రిటెన్షన్,
సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ అండ్ మెను ఆప్టిమైజేషన్స్ ఆల్మోస్ట్ స్విగ్గీలో ఉన్నవాడే జొమాటోలో కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటిది అంటే స్విగ్గీ జొమాటో మాత్రమే బిజినెస్ రన్ అవుతుంది, ఈ హోటల్స్తో కాదు. ఎందుకు హోటల్స్తో కాదు అంటే జస్ట్ నాకు ఒక హోటల్ ఉంది, నేను స్విగ్గీలో జొమాటోలో రెండిట్లోనూ రిజిస్టర్ అవుతాను. బట్ నా మెనూ అనేది సేమే, నా మెనూ మాత్రం ఒక్కటే ఉంటుంది సేమ్. నేను స్విగ్గీకి పంపించే మెనూ అదే, జొమాటోకి పంపించే మెనూ అది. బట్ జొమాటో వాడు ఏం చేస్తాడు అంటే స్టడీ చేస్తాడు మా మెనూ గురించి, స్టడీ చేసి ఓకే ఏ డేస్లో ఎక్కువ వెజ్ వెళ్తుంది, ఏ డేస్లో ఎక్కువ నాన్ వెజ్ వెళ్తుంది, ఏ డేస్లో ఎక్కువ ఏ ప్రోడక్ట్ వెళ్తుంది, సో ఏ ఏరియాకి ఎక్కువ ప్రోడక్ట్స్ అంటే లైక్ డెలివరీస్ ఎక్కువ వెళ్తున్నాయి ఏంటి అనే దానిపై స్టడీ చేసి ఆ ఏరియాకు కానీ లేదంటే ఇంకా దానికి తగ్గట్టుగా ఈ మెనూలో వాడు ఏంటంటే స్పెషల్గా మీరు ఇంకా ఏం చేయగలరు అని తెలుసుకొని ఈ హోటల్ నుంచి వాడు ఇక్కడ అప్డేట్ చేస్తాడు. ఇన్ ద సేమ్ వే స్విగ్గీ గాడు కూడా జొమాటో అని చూసుకొని వాడు కూడా అప్డేట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇదేంటిదంటే ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ బిజినెస్ అన్నమాట. ఓకే, సో అలా మనం ఇట్లాంటి చోట కూడా మనం అండ్ డెలివరీ టైం ఆల్సో, సో దట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్, డెలివరీ టైం అండ్ సాటిస్ఫాక్షన్ లెవెల్. సో వెదర్ దే ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్. సో అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకు ఫ్రాడ్ ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ ఆర్డర్ పెట్టేసి సో ఏదైనా సమ్ ఫేక్ చేసేసి మనీ పే చేసేసినట్టు చేసి బట్ ఆ మనీ అనేది మన కంపెనీలోకి రాకోకుండా కూడా చేయొచ్చు, బట్ ఫుడ్ మాత్రం డెలివరీ చేసుకోవచ్చు. ఇలాంటి ఇవి కూడా ఉంటాయి. అండ్ ఇంకో అంటే మనం థింక్ చేసే దాన్ని బట్టి కూడా మన ఆలోచన విధానం. ఇక్కడ నేను ఏ డేటా సైన్స్ అంటే ఏం చెప్తానంటే మనం ఉన్నది ప్రిపేర్ అవ్వడం కాదు, ఉన్నదానిపైన నేర్చుకోవడం కూడా కాదు. కొత్తగా నీకు ఏదైనా ఆలోచన వచ్చింటే ఆ ఆలోచనని ప్రోగ్రామ్తో ఇంప్లిమెంట్ చేయడమే ఏఐ. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఆలోచన వచ్చింది ఏదైనా కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నానంటే మన ఇండియాలో చాలా వరకు రివర్స్ ఉంది. ఇప్పుడు రివర్స్ అనేవి పొల్యూట్ అయిపోతుంది. ఎందుకు పొల్యూట్ అయిపోతున్నాయి అంటే బికాస్ ఆఫ్ పీపుల్ అక్కడికి వెళ్ళి బాతింగ్ చేయడం కానీ, డ్రైనేజ్ సిస్టమ్ని రివర్లే కలపడం కానీ, ప్లస్ అట్లనే ఫ్యాక్టరీస్ నియర్ బై రివర్స్లో ఉన్నవన్నీ మొత్తం అక్కడ పొల్యూట్ చేసేస్తున్నారు. వీటిని ఓవర్కమ్ చేయడానికి మనం ఎలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, రివర్ వాటర్ ఎంతవరకు పొల్యూట్ అయింది, దానికి మనం ఏమైనా చేయగలుగుతామా, లేదు మనం ఏం చేయగలుగుతాం ఏం చేయలేము అనుకున్నప్పుడు మనం ఎందుకు ఏఐని యూజ్ చేసుకొని చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు రివర్ వాటర్ని. ఫిల్టర్ చేయాలంటే మనం కెమికల్స్ మిక్స్ చేయాలి. అలా కెమికల్స్ మిక్స్ చేయాలంటే ఆ కెమికల్స్ని ఎంతవరకు అని మనం మిక్స్ చేయగలుగుతాం, రివర్ వాటర్ని త్రూఅవుట్ 1000 కిలోమీటర్స్ ఇంటూ 1000 కిలోమీటర్స్ మిక్స్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే ఏవైనా నానో రోబోట్స్ని ఏమైనా క్రియేట్ చేయగలమా. సో ఈ నానో రోబోట్స్ని క్రియేట్ చేసి అదే దేంతో ఏఐ తోటి సో ఈ వీటిని రివర్లోకి పంపించేసినప్పుడు ఈ నానో రోబోట్స్ కంప్లీట్గా రివర్ యొక్క లైఫ్ సో ఎలా ఉంది ఏంటి ఏమని స్టడీ చేసి దానికి సంబంధించిన పిక్చర్స్ తీసుకొని ఈ ఫర్ ఎగ్జాంపుల్ గంగా రివర్ ఉంది, గంగాలో సో ఎంతవరకు పొల్యూట్ అయిపోయింది వాటర్ అండ్ మెటీరియల్స్, ఏమేమి మెటీరియల్స్ డిజాల్వ్ అయి ఉన్నాయి, లైక్ క్లాత్స్ డిజాల్వ్ అయి ఉన్నాయా, లేదంటే ఇంకా మెటల్స్ డిజాల్వ్ అయి ఉన్నాయా, లేదంటే గ్లాసెస్ ఏమైనా డిజాల్వ్ అయి ఉన్నాయా. సో ఈ ఎకో కల్చర్ అంటే మనము సో లైక్ ఫిష్ కల్చర్ కానీ లోపల ఉన్న వాటర్ లోపల ఉన్న వాటికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇది ఎఫెక్ట్ అవుతే మన గ్లోబల్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, దీని మీద కూడా స్టడీ చేయడానికి మనకు ఎన్నో రకాల సో కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏఐని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఒక టీమ్గా మనం ఫామ్ అయ్యి మనం ఇంప్లిమెంట్ చేసుకుని అంటే ఒక స్టార్ట్అప్ కంపెనీగా స్టార్ట్ చేసుకొని దాని మీద ప్రోడక్ట్స్ ఏమైనా డిజైన్ చేసి మనం వాటితోటి సొల్యూషన్స్ కూడా రాబట్టచ్చు. ఇదొక్కటే కాదు సొల్యూషన్స్, ప్రతి దానికి మనం సొల్యూషన్ చేసుకోవచ్చు. అంటే అది మన వే ఆఫ్ థింకింగ్ బేస్ చేసుకొని మనం చేయగలిగే దాన్ని మనం ఏఐ అంటాం. అంటే మామూలుగా అదర్ కోర్సెస్కి ఏఐకి డిఫరెన్స్ ఏంటంటే అదర్ కోర్సెస్లో ఉన్న కాన్సెప్ట్ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే ఉంటుంది. బట్ ఏఐలో అలా కాదు, మన బ్రెయిన్ యొక్క థింకింగ్ క్యాపబిలిటీని బేస్ చేసుకొని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని కూడా మన ఓన్గా మనమే డిజైన్ చేసే ఛాన్సెస్ కూడా మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, అందుకనేసే ఏవైతే మనం డిస్కస్ చేసాం ఈ అన్ని అప్లికేషన్స్ ఇక్కడ వచ్చి పడుతున్నాయి మొత్తం ఎవ్రీథింగ్. డేటా సైన్స్ ఈజ్ ఎవ్రీవేర్, జెన్ఏఐ ఈజ్ ఆల్సో ఎవ్రీవేర్. ఓకే, అదనమాట. అలానే ఇప్పుడు మనకు వచ్చేసి డేటా అనేది ఎన్ని రకాలుగా వస్తుంది అంటే మనకు ఉన్న 3 types ఆఫ్ డేటా. సో వీఆర్ గెటింగ్ డేటా ఇన్ ద 3 types. వాట్ ఆర్ దోస్ 3 types ఆఫ్ డేటా మీన్స్ స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా. సో అసలు స్ట్రక్చర్డ్ డేటాకి సెమీ స్ట్రక్చర్డ్ డేటా అన్స్ట్రక్చర్డ్ డేటాని ఎందుకు క్లాసిఫై చేశారు, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, వీటిని మనం ఎక్కడ యూస్ చేస్తాం, ఏ డేటా పైన మనం ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది రియల్ టైంలో. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తెలియకోకుండా మనం అయితే డైరెక్ట్ వెళ్ళి వర్క్ అయితే చేయలేం. సో స్ట్రక్చర్డ్ డేటా అంటే ఇంకా డేటా రెఫర్స్ టు ఎనీ కైండ్ దట్ రిసైడ్స్ ఇన్ ఫిక్స్డ్ ఫీల్డ్ విత్ ఇన్ ఎ రికార్డ్ ఆర్ ఫైల్. అంటే ఒక పర్టికులర్ ఫార్మాట్ లో అంటే ఏంటిది, ఈవెన్ ఎ పర్సన్ హూ ఈస్ నాట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆన్ డేటా
హీ కెన్ సీ అండ్ దెన్ అండర్స్టాండ్. అంటే అతనికి అవగాహన లేకపోయినా కూడా తను చూసి అర్థం చేసుకునే దాన్ని మనం డేటా అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విలేజ్కి వెళ్ళిపోయినా కూడా అక్కడ ఎవరైనా ఒక 7th 10th చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక పేపర్ ఇచ్చే కానీ అందులో ఒక టేబుల్ లాంటి డేటా ఉంది. అందులో కొన్ని సో సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుగులో రాసి పెడితే ఆయన ఓకే ఇది ఇదా ఇది ఇదా అని చెప్పనేసి అర్థం చేసుకునే కెపాసిటీని బిల్డ్ చేయడమే స్ట్రక్చర్డ్ డేటా అంటాం. ఈ డేటాని ఎక్కడ సేవ్ చేస్తామంటే రిలేషనల్ డేటాబేసెస్ లో సేవ్ చేసుకుంటాం. డేటా కంటైన్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేసెస్ అండ్ స్ప్రెడ్ షీట్స్ విల్ బి ఇన్ ద స్ట్రక్చర్డ్ ఫార్మాట్. ఓకే, ఇలాంటి స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉంటాడు, స్ట్రక్చర్డ్ స్కీమాలో ఉంటుంది. ఇక్కడ స్ట్రక్చర్డ్ అండ్ దెన్ ఈఆర్పి లైక్ మెయిన్ ఫ్రేమ్స్ కానీ సీక్వెల్ సర్వర్ కానీ ఒరాకిల్ డేటాబేస్ కానీ DB2 కానీ సిబేస్ కానీ తర్వాత ఇక్కడ ఎక్సెల్ అండ్ టెక్స్ట్ తర్వాత యాక్సెస్ అన్నాడు. బట్ యాక్చువల్లీ దీస్ ఆర్ కమ్స్ అండర్ అన్స్ట్రక్చర్డ్ డేటా. సో హియర్ అండ్ టెరా డేటా కానీ ఓకే ఇలా. సో ఏదైనా కానీ డేటా విచ్ ఈస్ ఇన్ అ పర్టికులర్ ఫార్మాట్ అండ్ ఆల్సో డిజైన్డ్ ఇన్ అ రికార్డ్ and it is going to be available in the relational databases is called as structured data. బట్ కాకపోతే మన రియల్ టైంలో మనం ఎక్కువగా వర్క్ చేసేది అన్స్ట్రక్చర్డ్ డేటా పైన. సో అందుకే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ పైన ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది. బట్ మెషిన్ లెర్నింగ్ లో డేటా సైన్స్ లో ఎక్కువగా యూజ్ చేసే డేటాబేస్ ఏదంటే MySQL అనమాట. 90% MySQL యూజ్ చేస్తే 10% రిమైనింగ్ లైక్ MongoDB కానీ NoSQL వాడతారు. అవి కూడా ఎప్పుడు అంటే మన ప్రాజెక్ట్ ని డిజాంగో కానీ ఫ్లాస్క్ తో డిప్లాయ్మెంట్ చేసినప్పుడు మాత్రమే. సో MongoDB కానీ NoSQL కానీ ఇలా వీటిని యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అన్స్ట్రక్చర్డ్ డేటా మీన్స్ సో అన్స్ట్రక్చర్డ్ డేటా వోంట్ హ్యావ్ ప్రాపర్ స్ట్రక్చర్. సో అన్స్ట్రక్చర్డ్ డేటా ఈజ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ కెనాట్ బి రెడీలీ క్లాసిఫైడ్ అండ్ ఫిట్ ఇన్ టు ద నీట్ బాక్స్. ఇవి ఒక సర్టెన్ ఫార్మాట్ లో ఉండవు, ఒక నీట్ ఫామ్ లో కూడా ఉండవు. అంటే ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ డేటా తీసుకున్నా, ఇమేజ్ డేటా తీసుకున్నా, లేదంటే కనుక నెక్స్ట్ వచ్చేసి వీడియో డేటా తీసుకున్నా, PDF ఫైల్స్ తీసుకున్నా, డాక్యుమెంట్స్ తీసుకున్నా, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్. లేదంటే వెబ్ పేజెస్ కానీ, లేదంటే బ్లాగ్ ఎంట్రీస్ కానీ, PPTs కానీ, వర్డ్ ఫైల్స్ కానీ, ఇవన్నీ కమ్స్ అండర్ అన్స్ట్రక్చర్డ్ డేటా. సో మీరు అంటున్నారు ఇమేజెస్ వచ్చేసి అన్స్ట్రక్చర్డ్ అండ్ ఆల్సో నాట్ హ్యావింగ్ ఏ ప్రాపర్ స్ట్రక్చర్ అని. బట్ నా మొబైల్ ఇన్బాక్స్ అంటే లైక్ గ్యాలరీ ఓపెన్ చేస్తాం, ఇమేజెస్ అన్ని ఒకే చోట ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు అడగచ్చు. బట్ ద మీనింగ్ వాట్ హియర్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఆ ఇమేజ్ ఐడెంటిటీ అనమాట, అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అనేది. సో ఇప్పుడు మన ఇన్బాక్స్ ఓపెన్ చేస్తే రకరకాల ఇమేజెస్ ఉంటాయి. మన ఇమేజెస్ ఉంటాయి, మన ఫ్రెండ్స్ ఇమేజెస్ ఉంటాయి, ఫ్యామిలీ ఇమేజెస్ ఉంటాయి, లేదంటే ఇంకా సమ్ కైండ్ ఆఫ్ నేచర్కి సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి, లేదంటే మనం ఏమైనా సో డౌన్లోడ్ చేసుకొని ఉంటాయి, ఇంపార్టెంట్ టెక్స్ట్కి సంబంధించి అంటే కోర్సుకి సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి, అట్లా రకరకాల ఇమేజెస్ ఉంటాయి. బట్ పర్టికులర్ క్లాస్ అంటే ఉండదు, చూడగానే అర్థం అవ్వదు. ఒక్కొక్క ఇమేజ్ మనం ఓకే ఒక ఇమేజ్ లైక్ ఫ్యామిలీ ఫొటోస్ అని ఒక చోట, ఇవన్నీ మనం ఎప్పుడు క్రియేట్ చేస్తాం, మనం ఇన్సైడ్ ద అంటే ఒక సిస్టంలో సేవ్ చేసుకున్నప్పుడు మాత్రమే. ఎలాగైతే మనము మొబైల్ నుంచి సో మన ల్యాప్టాప్లో స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఏవైతే ఫోల్డర్ సపరేట్గా క్రియేట్ చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ వచ్చి పర్సనల్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కోర్స్ సంథింగ్ లైక్ వర్క్ సంబంధించి అని చెప్పని డివైడ్ చేసుకుంటాము, అప్పుడు అది స్ట్రక్చర్డ్ కిందకే వస్తుంది. బట్ అగైన్ ఇమేజెస్ విల్ బికమ్స్ అన్స్ట్రక్చర్డ్ డేటా అనమాట. మనం రియల్ టైంలో ఎక్కువ వర్క్ చేసేది కూడా ఈ అన్స్ట్రక్చర్డ్ డేటానే. ఇవి కాకుండా మనకి ఇంకొక టైప్ ఆఫ్ డేటా ఉంది, దాన్ని సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటాం. సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఈస్ నాట్ లైక్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్. ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ structured and unstructured. It is having Excel sheets, XLSX, CSV, comma separated value, tab separated value, JSON values, like JavaScript object notation. ఎక్కువగా మనం CSV, TSV ఫైల్స్ ఎక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, మనం ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళాం, లేదంటే ఇంకా ఏదైనా మార్ట్కి వెళ్ళాం అనుకోండి, మనం ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసాం, బకెట్ ఆఫ్ మనకు ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఒక 50 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకుంటారు, స్కాన్ చేస్తారు, ట్యాబ్ కొడుతుంటారు, లేదంటే కనుక సో వాళ్ళు కామా అన్న ప్రెస్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రోడక్ట్ స్కాన్ అయిన తర్వాత. లేదంటే స్కాన్ ఆటోమేటిక్గా ప్రోడక్ట్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కామా కానీ లేదంటే ట్యాబ్ కానీ ప్రెస్ అయ్యేటట్టుగా సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఉంటుంది. ఇలా ఆ డేటా ఏదైతే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ప్రోడక్ట్స్ అనేటివి పర్చేజ్ చేశారో ఆ ప్రోడక్ట్స్ని బేస్ చేసుకొని సో ఇక్కడ ఒక కంప్లీట్ డేటా అనేది ఫామ్ అవుతుంది. ఈ డేటాలో వచ్చేసి ఏంటిదంటే సో ఇలా మనకి సో నెంబర్ ఆఫ్ రోస్ కానీ ఇలా కాలమ్స్ కానీ ఇలా ఉండిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ 1 సో స్కాన్ అయిన తర్వాత కామాను ట్యాబ్ వెళ్ళిపోయేసి ఇక్కడ ప్రోడక్ట్ 2 వస్తుంది, ఇక్కడ ప్రోడక్ట్ 3, ఇక్కడ ప్రోడక్ట్ 4, సో ప్రోడక్ట్ 5 అండ్ ఫైనల్గా వచ్చేసి సేల్స్ లేదంటే ఇంకా ప్రైస్. సో మొత్తం టోటల్ ప్రోడక్ట్స్ ఒక కస్టమర్, ఇక్కడ కస్టమర్ ఐడెంటిటీ కానీ ఏదైనా ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ కెప్ట్ ఫర్ $20, సో ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది. ఇలా కస్టమర్ సెకండ్, సో కస్టమర్ థర్డ్, ఇలా టోటల్ ట్రాన్సాక్షన్స్ డేటా తీసుకొని మనం
ఈ డేటా పైన వర్కౌట్ చేస్తాం. దీన్ని రీటైల్ డేటా అంటారు. దీనిపైన మనం వర్కౌట్ చేసేటప్పుడు విచ్ ప్రోడక్ట్ ఈస్ హ్యావింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ అండ్ విచ్ పర్సన్, లైక్ ఈ పర్సన్ అనే అతను రెగ్యులర్గా విజిట్ అవుతున్నాడా లేదా, అతని ఐడి కార్డ్ని బేస్ చేసుకొని కూడా మనం చెప్పొచ్చు రెగ్యులర్గా పర్చేస్ అవుతుందా లేదా, అతన్ని ఇది ఎక్కువ పర్చేస్ ఎంత చేయగలుగుతున్నాడు. సో ఇలా అనమాట బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎవ్రీథింగ్ స్టడీ చేయొచ్చు. అండ్ ఏ ప్రోడక్ట్ అనేది సో హాలిడేస్లో ఎక్కువ సేల్ అవుతుంది, ఈవెంట్స్ కానీ లేదంటే ఏదైనా సమ్ స్పెషల్ డేస్లో కానీ వీక్ డేస్లో ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతుంది ఏంటి అనేది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మొత్తం డేటా సైన్స్ ఏ మీదకి వస్తాయి యాక్చువల్గా. సో అది. అండ్ యాజ్ పర్ ద హిస్టరీ ఆఫ్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా 1970s చూసుకుంటే సో యూస్ టు స్టోర్ ఓన్లీ స్ట్రక్చర్ డేటానే యాజ్ పర్ ద సర్వే ప్రకారం వచ్చేసి ఓన్లీ స్ట్రక్చర్ డేటా మాత్రమే స్టోర్ చేసుకునేవాళ్ళు, ఇమేజెస్ ఇవన్నీ చేసేవాళ్ళు కాదు. దెర్ వాజ్ ద కంపాటబిలిటీ ఇష్యూస్ ఇన్ స్టోరింగ్ అన్స్ట్రక్చర్ డేటా. మెయిన్ ఇష్యూ ఇస్ ద కాస్ట్. దోస్ టైమ్స్ 1970s to store 1 TB data in 1970s cost around $300 million. But now in 2017 or now even in the 2025 also we can store 1 TB data for just 2500 or 3000 around. So 1 terabyte external hard disk. సో ఇక్కడ చూడండి మనకి స్ట్రక్చర్ డేటా సో 1970 నుంచి స్టార్ట్ అయితే వీటికి వెళ్ళేసరికి అన్స్ట్రక్చర్ డేటానే ఎక్కువగా జనరేట్ అవుతుంది బికాస్ ఆఫ్ డ్యూ టు ఇంటర్నెట్. ఓకే, యాజ్ పర్ ద సర్వే few companies proved they can increase their business rapidly by using the unstructured data. Companies such as Amazon, Google, Meta, Microsoft, Tesla and then LinkedIn. సో వీళ్ళు ముందుగానే అనలైజ్ చేశారు అన్స్ట్రక్చర్డ్ డేటా నుంచే మనం ఎక్కువగా బిజినెస్ని రన్ చేయొచ్చు అనేసి. అందుకనేసి మెటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సో వాట్సాప్ కంప్లీట్గా మనం టెక్స్ట్, వాయిస్, తర్వాత ఇమేజ్, వీడియో ఫార్మాట్ సెండ్ చేయగలుగుతాం. ఈవెన్ ఫేస్బుక్లో కూడా అంతే, ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే, రీల్స్ అవన్నీ మొత్తం చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్లా కంప్లీట్గా డ్రైవర్లెస్ కార్స్ కానీ సో రోబోట్స్ కానీ సో దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద అన్స్ట్రక్చర్డ్ డేటానే అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద డేటా. సో నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనం ఏంటిదంటే సో పైథాన్ గురించి స్టార్ట్ చేద్దాం. సో అలానే వచ్చేసి ఈ కోర్స్కి సంబంధించి ఇంకొకసారి మనం ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకోగలుగుతామంటే సో ఫస్ట్ అయితే పైథాన్ నేర్చుకుంటున్నాం. సో ఈ పైథాన్లో వచ్చేసి కోర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ స్టాట్స్ అండ్ ప్రాబిలిటీ, సో సమ్ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ హియర్. అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ పండాస్ ప్రోగ్రామింగ్ ఆల్సో హియర్ అండ్ NumPy. So here also program. So if you are good at Python, NumPy and then Pandas, so then we can rock machine learning, we can rock the deep learning, NLP and also OpenCV also. Okay. సో ఈ కాన్సెప్ట్ సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ జనరేటివ్ ఏఐకి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి గ్యాన్స్, తర్వాత LLMs, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, ఇది ఇంకా సింపుల్ అనమాట. సో కంపేర్ టు వీటితో పోల్చుకుంటే ఇక్కడ ఇంకా సింపుల్గా ఉంటుంది. ఒక గ్యాన్స్ ఒకటి కొంచెం ప్రోగ్రామింగ్ హెవీగా ఉంటుంది, బట్ ఆర్కిటెక్చర్ కాబట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం, నో ప్రాబ్లం. బట్ ఈ LLMస్కి వచ్చేసరికి చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. సో ఇంత సింపుల్ అన్నట్టుగా అంటే మన ప్రాజెక్ట్స్ కూడా ఇంత సింపుల్గా డెవలప్ చేయొచ్చా సో అన్నది కూడా మనము తెలుసుకోగలుగుతాం. బట్ దీనికి బ్యాక్ ఎండ్ వచ్చేసి ఈ కాన్సెప్ట్స్ తెలిస్తేనే మనం ఈ కాన్సెప్ట్స్కి వెళ్ళగలుగుతాం. వితౌట్ హ్యావింగ్ దీస్ నాలెడ్జ్ వి కాంట్ గో ఫర్ LLMs, GenAI ఆల్సో. ఓకే, అందుకే అనమాట సో వీటిని సబ్ ఫీల్డ్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్ అన్నారు. ఈ LLMస్లో మళ్ళీ వచ్చేసి మనం 2-3 టైప్స్ నేర్చుకుంటాం. ఒకటి వచ్చేసి RAG అంటే ఏంటి, తర్వాత ఏజెంటిక్ AI అంటే ఏంటి, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఎఫెక్టివ్ వే ఆఫ్ రైటింగ్ ద ప్రాంప్ట్స్. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 23 టెక్నిక్స్ ఉంటాయి. ఆ 23 టెక్నిక్స్ని మనం చూస్తాం అనమాట. ఓకే, సో ఇన్ 2 వేస్లో చూస్తాం. ఒకటి డైరెక్ట్గా ప్రోగ్రామింగ్ యూజ్ చేసి చూస్తాం, ఇంకోటి వచ్చేసి జస్ట్ మనం థియరిటికల్గా చూస్తాం అనమాట. సో థియరిటికల్గా అంటే జస్ట్ ఆస్కింగ్ అ క్వశ్చన్ ఇన్ ద థియరీ ఫార్మాట్. సో స్టేట్మెంట్ లాగా అడిగి మనం ప్రాంప్టింగ్ అనేది ఎలా డిజైన్ చేస్తాం ఏంటి అనేది కూడా మనం చేస్తాం. ఇలా కోర్స్కి సంబంధించి ఇది. సో ఈ లోపల మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగండి. హలో, ఐ థింక్ వీ కెన్ రెడీ టు స్టార్ట్ అన్న. ఎందుకంటే మీరు చెప్పేది అంతా క్లియర్ గా ఉంది. ఐ థింక్ ఒకసారి వరుణ్ నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? యా బ్రో, బాగానే అర్థమైంది బ్రో. సో మన మండలం నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం.
ఇప్పుడు మా ఫ్రెండ్ ఏమడిగిందంటే ఈ రికార్డింగ్ సెషన్స్ మీరు చేస్తారు కదా, నాకు తెలిసి అవునవును. మీరు మీ సిస్టంలో సేవ్ చేసుకుంటారు. ఒకవేళ ఉమ్. ఇవి చూడాలి అనుకుంటే లైక్ బై రేపు ఎల్లుండి హాలిడే ఇలా, ఒకవేళ మళ్ళీ ఉమ్. కూతురు కావాలంటే ఎలా నేను ఎలా యూట్యూబ్లో మీకు పంపిస్తాను. మీ మెయిల్ ఐడీస్ పంపిస్తే ఇవే. నేను మీకు సేమ్ ఓకే ఇవే బ్రో, మెయిల్ పంపిస్తాను. ఐడి. సరే బ్రో, నేను మీకు మా అదే మీ ముగ్గురిని ఫ్రెండ్ మెయిల్ ఇంకొక ఐడీస్ అతను మీకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారన్నారు కదా. అవునవును బ్రో. వాళ్ళు ఉమ్. జాయిన్ అవుతారు బ్రో. ఈ రోజు ఏదో వర్క్ లో ఉండి అయి- ఆగిపోయినట్ట. జాయిన్ అవుతారు బ్రో వాళ్ళు. అయితే ఓకే. వరుణ్, ఉమ్. వరుణ్ నేను ఏ, అన్నతో ఇది డిస్కస్ చేసిన. ఆయన ఏమన్నాడంటే యూట్యూబ్ లో ప్రైవేట్ వీడియోస్ పెడతా అన్నాడు, అక్కడి నుంచి మనకు యాక్సెస్ ఇస్తాడంట. మనం Sure, sure, sure. యా, మనం ప్రిఫర్ చేసుకోండి. అంటే ప్రైవేట్ గా ఓన్లీ మనమే ఆయన యా యా యాక్సెస్ ఇచ్చిన వాళ్ళకే యా, మనం మన వాడచ్చు ముగ్గురికి. అని అన్నాడు. ఉమ్. యా. మన ముగ్గురు. ముగ్గురికి అంటే మనం. అలానే కాదు, ఇప్పుడు ఒకవేళ ప్రైవేట్ పబ్లిక్ లో పెట్టమన్నా ఫస్ట్ 2 days వీడియోస్ పబ్లిక్ లో పెడతాను. అందులో ప్రాబ్లం లేదు. సో 3 వీడియోస్ ఉన్నాయి కదా, 3 పబ్లిక్ పెట్టమన్నా కూడా పెట్టేస్తాను. ఎందుకంటే మీతో పాటు ఇంకా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్న ఇంట్రొడక్షనే కదా, సో వాళ్ళు కూడా చూస్తారనమాట. యా యా. రిమైనింగ్ వన్స్ మనం కోర్స్ స్టార్ట్ చేస్తే మాత్రం ఆ కోర్స్కి సంబంధించిన వీడియోస్ మాత్రం మీకు ప్రైవేట్లోనే అంటే మీ మెయిల్కి వచ్చేస్తాయి ఇన్బాక్స్కి డైరెక్ట్గా. మీరు ఎన్నిసార్లు అయినా వాచ్ చేయొచ్చు. షూర్ షూర్, ఓకే బ్రో, డెఫినెట్లీ. యా బ్రో, ఇంకా సో మీరు చూపిస్తారా బ్రో మండే రోజు, లైక్ ఏమేమి టూల్స్ ఇన్స్టాల్ చేయాలి, లేకపోతే మేము ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాలి? అదే అదే నేను చెప్తాను. మండే నుంచి పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత సాఫ్ట్వేర్ యూజ్ చేసే అనకొండ సాఫ్ట్వేరే. తర్వాత ఓకే. కాకపోతే నేను విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేస్తే ఎలా ఉంటుంది, పైచార్మ్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చా, ఎక్లిప్స్ కానీ ఆటమ్ కానీ ఇలా రకరకాల ఉన్నాయన్నమాట. బట్ ఏది ఓకే, యూజ్ చేసినా దట్ ఎడిటర్స్. ఈస్ యువర్ సో యా యా ఎన్విరాన్మెంట్స్ ఏది యూజ్ చేసినా కూడా యా యా. ప్రాబ్లం లేదు. బట్ ఓకే జూపిటర్ ఓకే. అయితే స్టార్టింగ్ లో అయితే బాగా ఫ్లెక్సిబిలిటీ కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట, బాగా వర్క్ చేయడానికి. వన్స్ మీకు జూపిటర్ అలవాటు అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనము విజువల్ స్టూడియోలో కూడా మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. సేమ్ ప్రోగ్రామ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఈ డిఫరెన్స్ అనేది చూపిస్తాను నేను. విజువల్ స్టూడియోలో అయితే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి ఏమి అని. బ్రో, మీరు ఇంతమంది అన్నారు కదా, పైథాన్, పాండాస్ అండ్ నంపై, లైక్ ఉమ్. ఈ మూడు వస్తే మనము ఈ పక్కన మీరు చూపించినట్టు ఎంఎల్, డిఎల్, ఎన్ఎల్పి ఇవి ఇవి అవును. వస్తాయా? మరి ఉమ్. ఎస్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ అవి కూడా ఉండాలా ఇవి రావాలంటే, లేకపోతే అది వస్తే ఇంకేమైనా అంటే ఎక్కువ వేరే స్కిల్? ఇక్కడ స్టాట్స్ అండ్ లైక్. ప్రాబిలిటీ ఎందుకన్నానంటే, ఇక్కడ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. ఓకే. ఈ ఆల్గారిథమ్స్ అనేది స్టాట్స్ అండ్ ప్రాబిలిటీ మ్యాథ్స్ మీద బేస్ చేసుకొని డిజైన్ చేశారు. అందుకు మనకి స్టాట్స్ అండ్ ప్రాబిలిటీ ఉండాలి నాలెడ్జ్ అని అడుగుతారు. యా యా యా. ఓకేనా. సో ఎందుకంటే డేటా మీద వర్క్ చేస్తున్నప్పుడు మనము ఆ డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి ప్రతిదీ. ఇప్పుడు ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పాం కదా, ప్రోడక్ట్ 1, సో ప్రోడక్ట్ 2, సో ప్రోడక్ట్ 3, ప్రోడక్ట్ 4, ప్రోడక్ట్ 5 అని. ఇప్పుడు ప్రోడక్ట్ 1కి ప్రోడక్ట్ 2కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే, ప్రోడక్ట్ 1 పర్చేజ్ చేసే వాళ్ళు ప్రోడక్ట్ 2 కూడా పర్చేజ్ చేస్తున్నారు, లేదా ప్రోడక్ట్ 2 పర్చేజ్ చేసే వాళ్ళు ప్రోడక్ట్ 1 పర్చేజ్ చేస్తున్నారు. అలానే ప్రోడక్ట్ 1కి ప్రోడక్ట్ 3కి రిలేషన్ ఉందా, ప్రోడక్ట్ 1కి ప్రోడక్ట్ 4కి, ప్రోడక్ట్ 1కి ప్రోడక్ట్ 5కి. ఇలాంటి రిలేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఇంటర్నల్ రిలేషన్స్, వీటన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి. అలానే ఇక్కడ సేల్స్, సేల్స్ అంటే ప్రైస్ లానే ఉంటుంది. ఈ ప్రైస్ అన్నమాట, ఈ ప్రైస్ లో ఏది ఎంత ఉంది అంటే, ఈ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు ఎంత ప్రైస్ సేల్ అవుతుంది, లేదంటే వేరే ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు ఎంత సేల్ అవుతుంది, ఇట్లా ప్రతిదీ మనము అనలిస్ట్ చేస్తాం. కాబట్టి మనకు స్టాట్స్ అండ్ ప్రాబిలిటీ నాలెడ్జ్ కూడా ఉండాలి. బట్ డోంట్ వరీ, స్టాట్స్ అండ్ ప్రాబిలిటీ నాలెడ్జ్ మరీ అంత డెప్త్గా ఏమి ఉండదు. సో మనం కంప్లీట్గా అంటే, సో ఫ్రమ్ బేసిక్ టు ఒక 5 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఐటీ క్యాండిడేట్ వరకు, అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మనం డిస్కస్ చేస్తాం. చాలా సింపుల్ గానే డిస్కస్ బ్రో. చేస్తాం. దీని గురించి మనం బ్రో. పెద్దగా వరవలసిన పని లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, రియల్ టైంకి వచ్చిన తర్వాత స్టాట్స్ అండ్ ప్రాబిలిటీ 99% మనం పెద్దగా డిస్కస్ చేయం. ఎక్కడ ఇవి వాడతారంటే, రీసెర్చ్ సైంటిస్ట్ గా ఇన్ కేస్ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, ఓకే. సో రీసెర్చ్ సైంటిస్ట్ అక్కడ ఏంటిదంటే, మీరు న్యూ ఆల్గరిథమ్స్ కానీ కొత్త కాన్సెప్ట్స్ డిజైన్ చేయాల్సి ఉంటుంది, అక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది. బ్రో, ఇంకొక డౌట్. Hmm. మా ఫ్రెండ్ ఏమంటుండంటే, మరి వెరీ బేసిక్ కదా, వాడు ఒకవేళ జాబ్ కెరీర్ పోవాలనుకుంటే ఇప్పుడు నేర్చుకున్న దానికేమో వానికి నాలెడ్జ్ ఉంటుంది. సరే, ఒక 1 year వానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నాయి అట్లా ఉన్నా కూడా, వాడు ఒకవేళ రెజ్యూమ్ చెయ్యాలంటే ఎట్లా ఏమేమి పెట్టుకోవాలి అని అడుగుతున్నాను. అది నేను చెప్తాను ఎవ్రీథింగ్ ప్రతిదీ. ఓకే. మనకు లెస్ సరేలే దాన్ బ్రో. 1 minute ఉంది. ఇప్పుడు మీరు ఓకే కాన్ఫరెన్స్ ఓకే. లో కనెక్ట్ అవుదాం మనం. సో ఓకే వాట్సాప్ గ్రూప్ కాల్లో. సో నేను అది మీరు ఓకే అడగండి, ఓకే. అక్కడ చెప్తా.